నెల్లూరు జిల్లా సోమశీల జలాశయం నుండి ప్రజలకు సాగు, త్రాగునీటి అవసరాలకు ఉత్తర కాలువకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటిని విడుదల చేశారు. తమ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన అనంతరం రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయని అన్నారు. రైతుల అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటి నిల్వ ఉందని, జలాశయానికి అనుబంధంగా ఉండే చెరువులకు ఉత్తర కాలువ ద్వారా నీటిని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఇక్కడ గెస్ట్ హౌస్ల్లో ఉండి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి సోమశీల రిజర్వాయర్లో పర్యటించి బోట్ షికార్ల ద్వారా కడప జిల్లా ఆ ప్రాంతాలకు కూడా సిద్ధవటం, ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళే విధంగా దాన్ని తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. దాదాపుగా ఈ ప్రణాళిక పూర్తి చేయాలి అని అంటే 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఈ ఒక్క సోమశీల పంచాయతీలో మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. సోమశీల వాసులకి ఇది అభివృద్ధి. సోమశీలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దీనివల్ల ఆర్థిక ప్రగతిని సాధించాలి. వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆహ్వానించడం, వాళ్ళని ఇక్కడ అన్ని ప్రాంతాలు తిప్పి చూపడం, ఇవన్నీ కూడా వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో ఉద్యోగస్తులందరూ సోమశీల వాళ్ళే ఉంటారు. ఇక్కడ యువత నైపుణ్యంగా ఉంటే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ కూడా చేయడం జరిగేది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి టూరిజం ప్రాజెక్ట్ని ఇక్కడ తయారు చేయబోతున్నాం. త్వరలో దానికి కూడా ఇక్కడనే శంకుస్థాపన చేస్తాం. దాన్ని అంత అందంగా తీర్చిదిద్దాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఇక్కడ గెస్ట్ హౌస్ల్లో ఉండి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి